ఇటీవల గవర్నమెంట్ వారు 30వ తారీఖున ఇచ్చినటువంటి జీవో నెంబర్ 396 రద్దు చేయాలని చెప్పి 1వ తారీఖు నుంచి ఆందోళన చేస్తూ 27/2026 నుంచి రాష్ట్ర వ్యాప్త దస్తావేజ్ లేఖల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 298 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సమ్మె చేయడం జరిగింది. అందులో భాగంగా అమలాపురం దస్తావేజ్ లేఖలు క్యాంపెయినర్లు కూడా ఈరోజు 3వ రోజు అవుతుంది. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన మాకు కలిగించలేదు. కాబట్టి ఈ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం స్పందించే వరకు ఈ నిరసన చెల్లిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ జీవో 396 వల్ల సుమారు మా కోనసీమ జిల్లాలో 15 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ పరిధిలో సుమారు 5,000 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం ఈ 26 జిల్లాల్లో కూడా ఇంచుమించు 4-5 లక్షల మంది అంటే డాక్యుమెంట్ రైటర్లు కానివ్వండి, సహాయకులు కానివ్వండి, టైపిస్టులు కానివ్వండి, జిరాక్స్ సెంటర్లు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రోడ్డున పడే ఉద్దేశం ఉందండి అనే ఉద్దేశంతో ఈ ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మేము ఇబ్బంది పడతామని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అయితే మొన్న మొదటి రోజే సీఎం గారు చాలా స్పందించడం ఈ విషయం మీద గొప్ప విషయమే. కానీ అందులో మా డాక్యుమెంట్ రైటర్లకి ఉపాధి కల్పనలో భరోసా మీద సరైనటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వనందున ఈ నిరసన మేము కొనసాగిస్తున్నాం. అయితే సీఎం గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ మరి వీరు మా సమస్యను అర్థం చేసుకుని డాక్యుమెంట్ రైటర్లని, ఎందుకంటే ఇప్పటికీ ఈ నిరసన వల్ల అప్పటికి ప్రభుత్వానికి చాలా కోట్ల రూపాయల ఆదాయం ఆగిపోయింది. మరి ఇది నెలాఖరు వరకు కొనసాగితే ఇది ప్రభుత్వం యొక్క బడ్జెట్ మీద, ప్రభుత్వ అధికారుల జీతాల మీద కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కారణం ఎక్సైజ్ డిపార్ట్మెంటు, కమర్షియల్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకము. ఈ 3 శాఖల్లో ప్రధానమైనటువంటి ఈ 3 శాఖకి ఇంత ఆదాయం తీసుకురాగలగలటువంటి డాక్యుమెంటరీ వ్యవస్థ వల్లనే ఇదంతా సమకూరుతుంది. కాబట్టి మాకు లైసెన్స్ ఇచ్చినట్లయితే మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు కూడా మాకు ఆ ఆరోపణలన్నీ కూడా నిరాధారమని, మరి ప్రభుత్వం వారే ఇది మరి ఏ ఆధారంతో చేస్తున్నారో తెలియదు. కానీ 5,000 నుంచి 10,000 తీసుకుంటారు, మేమైతే 2,000కే చేయిచ్చేస్తామని అంటాం. ఇటువంటి విషయాలు ఇది రెచ్చగొట్టే విషయాలు తప్ప అవి సమంజసం కాదు. ప్రభుత్వానికి ప్రజలకి రిజిస్ట్రేషన్కి వచ్చేటువంటి వాళ్ళకి సరైన సౌకర్యాలు సమయానికి రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసుకుంటారు తప్ప ఎక్కువ కాలం ఎక్కువ సమయం వాళ్ళు కాలక్షేపం చేయాలని చూసుకోరు. కానీ అటువంటి పరిస్థితి చాలా ఆఫీసుల దగ్గర ఏర్పడుతుంది. కారణం సరైన నిర్వర్తన లేకపోవడం, ప్రింటర్లు పనిచేయకపోవడం, సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడం. అటువంటి కాలయాపన లేకుండా వాళ్ళు చూసుకోవాలి అని అలాగే చాలా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె ఇళ్ళలో ఉన్నాయి, అద్దె బిల్డింగ్లు ఉన్నాయి. అద్దె వాండర్లు కూడా సరైన సౌకర్యం కల్పించట్లేదు. వాటి మీద దృష్టి పెడితే సరిపోతుంది. ఆర్ఎస్కే కేంద్రానికి ఇచ్చి 30-40 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి అదనపు భారం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇటువంటి భారం లేకుండా మేము ప్రజలకి 4-5 రోజులుగా ఒక డాక్యుమెంట్ తయారు చేయడంలో అనేక లీగల్ పాయింట్లు, చట్టపరమైన విషయాలు వివరించి ఒక డాక్యుమెంట్ తయారైన తర్వాత అది సబ్ రిజిస్టర్ కానీ జిల్లా రిజిస్టర్ కానీ అందులో ఉన్న విషయాలకి వాళ్ళు చెక్ చేసుకుని అది స్టాంప్ డ్యూటీ ఫీజు కరెక్ట్గా ఉందని వారికి మాత్రమే చెప్తారు తప్ప ఈ డాక్యుమెంటేషన్ వాళ్ళ రోజులు కూర్చొని తయారు చేయలేరు. అలాంటి పరిస్థితిని మేము ఎటువంటి భారం లేకుండా ప్రజల మీద ఇచ్చే ఆ ప్రతిఫలం మీద ఆధారపడి చేస్తున్నాం. కాబట్టి మా వ్యవస్థని మరింత ప్రక్షాళన చేయాలని అనుకుంటే, అటువంటి అవినీతిని ఆరోపణలు పోవాలి అంటే లైసెన్సులు ఇవ్వాలి. లైసెన్సులు ఇచ్చినప్పుడు అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మేము బాధ్యులై ఉంటాం. అప్పుడు ఎటువంటి చర్యలైనా మా మీద తీసుకునే అవకాశం ఉంటుంది. అది లేకపోవడం వల్ల ఈ బ్రోకరేజీ కానీ, మధ్యదారులు కానీ, ఫేక్ దస్తావేజులు కానీ ఇటువంటి ఎక్కువ ఏర్పడుతున్నాయి. మా మీద కూడా ఎవరో చేసే పొరపాట్ల వల్ల అవగాహన లేని వ్యక్తులు చేసే కొన్ని వ్యవహారాల వల్ల మా మీద ఈ అపవాదులు కొనసాగుతున్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం వారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనని త్వరగానే మీరు పరిష్కరించి మాకు లైసెన్సులు ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని అమలాపురం దస్తావేజ్ లేఖలు అందరి తరఫున మేము కోరుకుంటున్నాం.